ఈ వార్తలను సమర్పిస్తున్న వారు నాణ్యమైన వైద్యానికి మారుపేరు శ్రీ సాగర్ కిడ్నీ కేర్ రాజమండ్రి. విద్యా వికాస్ విద్యా సంస్థలు కిడ్స్ క్యాంప్, హై స్కూల్, జూనియర్ కాలేజ్, జంగారెడ్డిగూడెం, గాజువాక. ఫోన్ నంబర్స్ 08821 223 and 223 సెల్ నంబర్స్ 9169969939 and 9491970031. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పాకిస్తాన్ భారత్ మధ్య మూడో రోజు కొనసాగిన యుద్ధం, దాడుల దృశ్యాలను విడుదల చేసిన ఆర్మీ. జంగారెడ్డిగూడెంలో చింతలపూడి ఎమ్మెల్యే పుట్టినరోజు వేడుకలు. చేను ప్రసాద్ ఆధ్వర్యంలో అమ్మ ప్రేమ ఆదరణ ఆశ్రమంలో చిన్నారులకు సేవలు. మంగళగిరి టీడీపీ కార్యాలయంలో చింతలపూడి ఎమ్మెల్యే పుట్టినరోజు కార్యక్రమం. చింతలపూడిలో పాల్గొన్న నియోజకవర్గానికి చెందిన నాయకులు, కార్యకర్తలు. జంగారెడ్డిగూడెంలో ఎస్ఆర్కే వాలీబాల్ టోర్నమెంట్ ను రెండవ రోజు ప్రారంభించిన చార్టర్డ్ అకౌంటెంట్ దాకారపు కృష్ణ. పాకిస్తాన్ పై భారత్ సైన్యం చేస్తున్న దాడులకు మద్దతు తెలియజేస్తూ ర్యాలీ, మానవహారం చేసిన జంగారెడ్డిగూడెం విజయదుర్గ ఆలయ కమిటీ. జంగారెడ్డిగూడెంలో భగవాన్ శ్రీ 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 గొలగమూడి వెంకయ్య స్వామి సేవా కేంద్రం నందు శనివారం సందర్భంగా విశేష పూజలు చేశారు. వెంకయ్య స్వామికి వేకువజామునే వివిధ ద్రవ్యాలతో అభిషేకాలు చేశారు. అర్చన, అష్టోత్తరం వంటి కైంకర్యాలు జరిపారు. అనంతరం స్వామివారికి ఎంతో ప్రీతికరమైన అగ్నిగుండం పూజలు చేశారు. దునిలో వివిధ ద్రవ్యాలను సమర్పించారు. ఓం నారాయణ, ఆదినారాయణ నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. అనంతరం అన్నప్రసాద వితరణ చేశారు. భారీ స్థాయిలో పరిసర ప్రాంతాల నుంచి భక్తులు పాల్గొన్నారు. స్వామివారిని భక్తి శ్రద్ధలతో దర్శించుకుని పూజలు చేస్తారు. ఓం నారాయణ ఆది ఓం నారాయణ ఓం నారాయణ ఆది నారాయణ నారాయణ. చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. జంగారెడ్డిగూడెంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ బీసీ సాధికార డైరెక్టర్ చేను ప్రసాద్ ఆధ్వర్యంలో అమ్మ ప్రేమ స్వచ్ఛంద సేవా సంస్థ పిల్లలకు ఆహార పొట్లాలు, పుస్తకాలు, దుస్తులు అందజేశారు. ఎవరైతే కుటుంబ ఆదరణ లేని పిల్లలు ఉన్నారో వారిని ఎంపిక చేసి అందజేశారు. అనంతరం పలువురు నాయకులు మాట్లాడుతూ సొంగ రోషన్ కుమార్ నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని, ఇంకా ఉన్నతమైన పదవులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పరిమి సత్యపండు, పెనుమర్తి రామ్ కుమార్, నంబూరి రామచంద్రరాజు, చిట్టిపైన రామలింగేశ్వరరావు, తూటికుంట రాము, కొండ్రెడ్డి కిషోర్, చిట్రోజు తాతాజీ, గుమ్మడి ప్రసాద్, మానికల నాగేశ్వరరావు, గుల్లపూడి శ్రీదేవి, మానికల సూరిబాబు, తోటా సతీష్, గుల్లపూడి రమేష్, కన్నా కృష్ణ, చిట్టూరి బాపునీడు, చిట్టిపోయిన ఆంజనేయులు, గడిగోలి రాధాకృష్ణ, చేను రాజు, కొత్తూరు సత్యబాబు, అంజీ, గణేష్ పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున అమ్మ ప్రేమ స్వచ్ఛంద సేవా సంస్థ పిల్లల ఆశ్రమం నందు ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజున మన శాసనసభ్యులు, చింతలపూడి శాసనసభ్యులు, డైనమిక్ లీడర్ శ్రీ సొంగ రోషన్ కుమార్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమాన్ని మన మిత్రుడు చిరంజీవి చేను ప్రసాద్ ఏర్పాటు చేయడం చాలా సంతోషం. ఇటువంటి కార్యక్రమాలు మరి ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ చేస్తూనే ఉంటుంది. ఆ క్రమంలోనే ఇక్కడ మన శాసనసభ్యులు పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. చాలా సంతోషం. ఈ అనాథ పిల్లలందరికీ కూడా ఏదో ఒక రోజున ఏదో ఒక రూపంలో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కసారి మరి చేయూతను ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. సొంగ రోషన్ కుమార్ గారి పుట్టినరోజు సందర్భంగా మన నాయకుడైనటువంటి చేను ప్రసాద్ గారు ఈ వార్డులో అమ్మ ప్రేమ స్వచ్ఛందం అని ఈ పిల్లలకి ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం. ఎందుకంటే ఇటువంటి పిల్లల్ని ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అట్లాగే ఈ అమ్మ ప్రేమ స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వహిస్తున్నటువంటి వార్డెన్ గారికి కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇది ఒక సేవా సంస్థ. ఇటువంటి సంస్థ చాలామంది పిల్లలకి ఉపయోగపడుతుంది. ఎందుకంటే కొన్ని ఇబ్బందులు ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా ఉపయోగపడుతుంది. అట్లాగే మన ఎమ్మెల్యే గారు
ప్రసాద్ చెప్పినట్టుగా నిండు నూరేళ్ళు ఆరోగ్యాలతో ఉండాలని, అట్లాగే మేమందరం కూడా దానికి అవసరమైన అన్ని సహాయ చర్యలు చేస్తామని, ఎవరికైనా అవసరమైన అందుబాటులో ఉంటామని తెలుగుదేశం పార్టీ తరఫున తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాము. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున గౌరవ శాసనసభ్యులు చింతలపూడి నియోజకవర్గ యువ శాసనసభ్యులైనటువంటి సొంగ రోషన్ కుమార్ గారి జన్మదిన సందర్భంగా ఎవరైతే అనాథ పిల్లలు ఉన్నారో వారి సమక్షంలో ఆయన పుట్టినరోజు వేడుకలు జరపాలని తెలుగుదేశం పార్టీ తరఫున చేను ప్రసాద్ ఈ ఏర్పాట్లు చేయడం జరిగింది. మేమంతా కూడా ఈ అనాథ పిల్లల దగ్గరే ఆయన పుట్టినరోజు జరపడం సంతోషంగాను, అలాగే వారికి ఈ రోజున కొత్త బట్టలు, అలాగే బుక్స్, పెన్ను, అలాగే వారికి భోజన సదుపాయం ఇలాంటివి చేయడం ద్వారా వారి దీవెనలు శాసనసభ్యుల వారికి లభించాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాం. సాదరీకృత డైరెక్టర్ చేను ప్రసాద్ ఆధ్వర్యంలో అమ్మ ప్రేమ స్వచ్ఛంద సేవా సంస్థ పిల్లల ఆశ్రమం నందు మరి ఘనంగా బట్టలు కానివ్వండి, లేకపోతే పుస్తకాలు కానివ్వండి, పెన్నులు కానివ్వండి, వాళ్ళ భోజన సదుపాయాలు కానివ్వండి, మరి వాళ్ళ మధ్యలోనే మరి కేక్ కట్ చేసి మరి జంగారెడ్డిలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు పిలిచి ఒక పండుగ వాతావరణం సృష్టించిన చేను ప్రసాద్ మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియపరుచుకుంటూ మరి చూసామంటే జంగారెడ్డి చాలా ఆశ్రమాలు చూసాం, కానీ ఇక్కడ ఎవరైతే నిర్వహిస్తున్నారో సోదరి చాలా మంచి మనసున్న వ్యక్తి. అమ్మాయి ఎంతో మంది తల్లిదండ్రులు చనిపోయినటువంటి వ్యక్తులు వాళ్ళ పిల్లలను తీసుకొచ్చి తన పిల్లలుగా తన కుటుంబంగా మరి ఎన్నో సంవత్సరాల నుంచి వీళ్ళు నడుపుతున్నటువంటి వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ మరి సొంగ రోషన్ కుమార్ గారు భవిష్యత్తులో మరిన్ని పుట్టినరోజు చేసుకోవాలని, ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని, మరి ఈ యొక్క జంగారెడ్డిగూడెం పట్టణం మరి చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు ఆకాంక్ష మేరకు ఎంతో అభివృద్ధి చేయాలని, ఆ భగవంతుడు ఆయనకి ఆ రకమైనటువంటి ఇది కల్పించాలని మనసుతో. కామవరపుకోట ప్రభుత్వ యూపీ స్కూల్ వద్ద సాయిదుర్గ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా ఈ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. చింతలపూడి మాజీ ఎమ్మెల్యే గంటా మురళీ రామకృష్ణ తదితరులు వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. కామవరపుకోట తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కిలారు సత్యనారాయణ, బీసీ నాయకులు జిజ్జూరి బాబీ, పెనుమర్తి రామ్ కుమార్, రంబూరి రామచంద్రరాజు, చిట్టుబైన రామలింగేశ్వరరావు, తూటికుంట రాము, తెలుగుదేశం నాయకులు, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆర్థోపెడిక్ సర్జన్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ అత్తులి పోషేశ్వరరావు, గైనకాలజిస్ట్ డాక్టర్ బండారు శ్రీలత, పీడియాట్రిక్స్ డాక్టర్ కొమ్మ గిరి నీరజ్, మేనేజింగ్ డైరెక్టర్ తూటికుంట సాయి కుమార్ వైద్య సేవలు అందజేశారు. 300 మందికి వైద్య పరీక్షలు చేశారు. మందులు, ఈసీజీ, షుగర్ టెస్టులు ఉచితంగా చేశారు. ఈ రోజు చింతలపూడి నియోజకవర్గ ఎమ్మెల్యే గౌరవ సొంగ రోషన్ కుమార్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు కామవరపుకోటలో సాయిదుర్గ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో మెగా క్యాంప్ ని మరి ఇక్కడ ఉచితంగా ఏర్పాటు చేయడం జరిగింది. మరి మనస్ఫూర్తిగా డాక్టర్ గారికి, అలాగే వారి స్టాఫ్ కి, సాయికి అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియపరుచుకుంటూ, మరి సాయిదుర్గ హాస్పిటల్ రీసెంట్ గా ఏర్పాటు చేసినా కూడా ప్రజల యొక్క మనసులను అతి తక్కువ సమయంలో ఆకట్టుకున్నందుకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియపరుచుకుంటూ, మరి ఆరోగ్యశ్రీ వచ్చిన తర్వాత కూడా 4 క్యాంపులు 5 క్యాంపులు ఇప్పటికే వేలేరుపాడు, దొరమావడి, జంగారెడ్డిగూడెం, ముత్యాల అమ్మవారి గుడి దగ్గర, కునూరు, మరి ఇప్పుడు రీసెంట్ గా కామవరపుకోట 5 క్యాంపులు నిర్వహించారంటే కూడా 5 క్యాంపుల్లో కూడా ఎంతో మంది పేద బడుగు బలహీన వర్గాలు వచ్చి ఉచితంగా మందులు పట్టుకెళ్లారు. మరి భవిష్యత్తులో కూడా మీ హాస్పిటల్ చాలా బాగుండాలి, బాగా ఎదగాలి, ఇలా ప్రజలకు సేవ చేయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఈ రోజు మన ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ గారు చూసాం చింతలపూడి నియోజకవర్గం అంతా కూడా అంగరంగ వైభవంగా పండుగ వాతావరణం. ఎందుకంటే అతను వచ్చి 1 ఇయర్ పూర్తయిన సందర్భంగా మరి మనకు అనేక సేవా కార్యక్రమాలు మన నియోజకవర్గంలో జరిగాయి. అభివృద్ధి కార్యక్రమాలు కూడా చాలా చేసుకోవడం జరిగింది. మరి ఈ రోజు మన సొంగ రోషన్ కుమార్ గారు అయితేనే, ఎంపీ గారు అయితేనే మనకి చింతలపూడిలో మట్టాయిగూడెం దగ్గర మరి దాదాపుగా 40-50 కోట్లతో మనకి ఇండస్ట్రియల్ క్యారిడార్ కూడా వచ్చింది. మీరు మనస్ఫూర్తిగా వారిద్దరికి అభినందనలు తెలియపరుచుకుంటూ, భవిష్యత్తులో ఇంకా మన చింతలపూడి నియోజక ఎమ్మెల్యే గారు ఆరోగ్యాలతో ఉండాలని, ఇంకా ఈ నియోజకవర్గాన్ని బాగా అభివృద్ధి చేయాలని, ఇంకా చేయవలసిన చాలా ఉందండి. ఎందుకంటే గత ప్రభుత్వం ఏమీ చేయలేకపోయింది. మరి ఈరోజు మనకి బాగా బడ్డెన్ అయిపోయింది, ఇంకా బాగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఈరోజు మాకు కూడా దీంట్లో భాగస్వామ్యం చేసినందుకు మరి సాయిదుర్గ మల్టీ హాస్పిటల్ వారందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియపరుస్తూ ధన్యవాదాలు. పుట్టినరోజు సందర్భంగా సాయిదుర్గ హాస్పిటల్స్ వారు సూపర్ స్పెషాలిటీ అంటే అందరు డాక్టర్లు కావాలని వాళ్ళ కామవరపుకోటలో ఈ మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది. ఎమ్మెల్యే గారి బర్త్డేని పురస్కరించుకుని ఇంకా దానికి వచ్చిన మండలాధ్యక్షులు,
అలాగే మనం బాగా చిరకాల మిత్రుడు రాము గారు తెలుగుదేశంలో ఉండి జంగారెడ్డి కూడా మెయిన్ లీడర్ అయిన పార్టీ సెక్రటరీ కూడా, అలాగే వాళ్ళ పిల్లలు డాక్టర్స్, ఒక గైనకాలజీ, అలాగే ఆర్థోపెడిక్స్, పీడియాట్రిక్స్, జనరల్ మెడిసిన్, అంటే అన్ని జబ్బులు, అంటే ఇంచుమించుగా ముఖ్యమైన అన్ని శాఖలకు సంబంధించి, అలాగే ఇటీవలే మన ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి గారి ద్వారా ఆరోగ్యశ్రీ కూడా తీసుకున్నారు. హాస్పిటల్కి ఏ ఇబ్బంది వచ్చినా ఎప్పుడు వైద్యం చేసుకోవచ్చు, అన్ని ఫ్రీగా చేస్తారు, ఆ ఇబ్బంది లేదు. మన చింతలపూడి శాసనసభ్యులు శ్రీ సొంగ రోషన్ కుమార్ గారి పుట్టినరోజు సందర్భంగా కామరవాడ మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జంగారెడ్డికి చెందినటువంటి సాయిదుర్గ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారిచే ఉచిత మందులు, అలాగే ఉచిత మెడికల్ వైద్య శిబిరం కూడా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఇప్పుడే మన మాజీ శాసనసభ్యులు గంటా మురళీ రామకృష్ణ గారికి ఇక్కడ ఈ క్యాంప్ ని ప్రారంభించడం జరిగింది. తర్వాత మన మురళీ రామకృష్ణ గారు, అలాగే టౌన్ ప్రెసిడెంట్ వజీర్ ఖాన్ గారు, ఇంకా మిగతా మన నాయకులు అందరూ కూడా ఇక్కడ వయోవృద్ధులందరూ కూడా ఇక్కడ చీరల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈరోజు రోషన్ కుమార్ గారి పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమాలు చేయడాన్ని వాళ్ళ కామరవాడ మండల తెలుగుదేశం పార్టీ తరఫున నాయకుల్ని, కార్యకర్తలని అందరినీ కూడా, ముఖ్యంగా సాయిదుర్గ మల్టీ స్పెషాలిటీస్ హాస్పిటల్ వారిని, సిబ్బందిని, యాజమాన్యాన్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ రోషన్ కుమార్ గారు 200 ఆరోగ్య ఐశ్వర్యాలతో తెల్లారని కోరుకుంటున్నాను. నమస్తే అండి. చింతలపూడి నియోజకవర్గ శాసనసభ్యులైన సొంగ రోషన్ కుమార్ గారి పుట్టినరోజు సందర్భంగా కామరకోటలో సాయిదుర్గ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారు ఉచిత మెగా మెడికల్ క్యాంపు నిర్వహించబడిందండి. సొంగ శుభాకాంక్షలు తెలుపుతూ ఈ మెగా మెడికల్ క్యాంపు స్టార్ట్ చేశామండి. సో దీనికి మాకు సహకరించిన మాజీ శాసనసభ్యులు గంటా మురళీ గారు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులైన కిలారి సత్యనారాయణ గారు, మన జంగారెడ్డిగూడెం తెలుగుదేశం పార్టీ నాయకులైన పెనుమర్తి రామ్ కుమార్ గారికి, రామలింగేశ్వర్ గారు, మరియు టీడీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు మాకు సహకరించినందుకు చాలా సంతోషంగా ఉందండి. సో ఈ మెగా మెడికల్ క్యాంప్ని వినియోగించుకున్నందుకు చాలా సంతోషంగా ఉందండి. దగ్గరగా 200 మంది జనాలు వచ్చి ఓపీ చూపించుకున్నారు. సో దీనికి జనాలకి కూడా మేము చాలా వినియోగించుకున్నందుకు చాలా సంతోషంగా అనిపిస్తుందండి. సో సాయిదుర్గ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి ఆరోగ్యశ్రీ వచ్చిందండి. సో ఆరోగ్యశ్రీలో ఓపీ ఉచితంగా చూడబడుతుంది. దాంతోపాటు మా దగ్గర ఉన్న ఎముకలకు సంబంధించిన డాక్టర్ అండ్ నేను, నాతో పాటు గైనకాలజిస్ట్, పీడియాట్రిక్, జనరల్ సర్జరీ, సో దీనికి సంబంధించిన ఆరోగ్యశ్రీలో ఉచితంగా సర్జరీలు ఉచితంగా అన్ని చూడబడతాయండి. సో దీన్ని అన్నింటినీ వినియోగించుకోవాలని కోరుకుంటున్నామండి. సో సాయిదుర్గ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జంగారెడ్డిగూడెంలో ఉందండి. టీటీడీ కళ్యాణ మండపం ఆపోజిట్లో ఉంది. సో దీన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం. జంగారెడ్డిగూడెంలో ఎస్ఆర్కే వాలీబాల్ టోర్నమెంట్ 2వ రోజు కొనసాగింది. శుక్రవారం సాయంత్రం మొదటి బహుమతి దాత చార్టర్డ్ అకౌంటెంట్ దాకారపు కృష్ణ వాలీబాల్ టోర్నమెంట్ ను ప్రారంభించారు. క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహిస్తున్న అమల్ రాజు, అరుణ్ కుమార్ తదితరులను కొనియాడారు. ఇటువంటి క్రీడలు మానసిక ఉల్లాసానికి ఎంతో దోహదపడతాయని అన్నారు. క్రీడా స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలని ఆశించారు. క్రీడాకారులతో కాసేపు వాలీబాల్ ఆడారు. దాదాపు 20 టీమ్స్ తలబడినట్లు చెప్పారు. శనివారం సాయంత్రం విజేతలకు బహుమతులు ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే రోషన్ కుమార్ చేతుల మీదుగా ఈ బహుమతి ప్రదానం ఉంటుందని అన్నారు. ఎస్ఆర్కే వాలీబాల్ టోర్నమెంట్ కు సహకరించిన ప్రతి ఒక్కరికి, దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. జంగారెడ్డిగూడెం రోటరీ క్లబ్ అధ్యక్షులు రామ్ గోపాల్, లెనిన్, కలపాల చందు పాల్గొన్నారు. వాలీబాల్ టోర్నమెంట్ ను తిలకించేందుకు క్రీడా అభిమానులు తరలి వచ్చారు. చింతలపూడి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ సొంగ రోషన్ కుమార్ గారు జన్మదినం ఈ నెల 10వ తారీఖున పురస్కరించుకుని ఎస్ఆర్కే యూత్ నిర్వహిస్తున్నటువంటి ఎస్ఆర్కే ఓపెన్ వాలీబాల్ టోర్నమెంటు జంగారెడ్డిగూడెంలో నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క టోర్నమెంట్లో సుమారుగా 20 టీములు పార్టిసిపేట్ చేయడం, ఈ యొక్క టోర్నమెంట్ మే 8, 9, 10వ తేదీల్లో నిర్వహించడం, 10వ తారీఖున ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం కూడా గౌరవనీయులు చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ గారి చేతుల మీదుగా అందించడం జరుగుతుంది. ఆల్రెడీ ఇది 2వ రోజు. నిన్న కూడా ఇక్కడ టోర్నమెంట్ నిర్వహించారు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో యువత బెట్టింగ్లకి అలవాటు పడి వాళ్ళ జీవితాలని నాశనం చేసుకుని కుటుంబాలు కూడా అయ్యేటటువంటి పరిస్థితుల్లో ఇటువంటి గేమ్స్, ఇటువంటి టోర్నమెంట్స్ నిర్వహించడం ద్వారా యువతలో శారీరకంగా, మానసికంగా వాళ్ళు దృఢంగా ఉండడానికి ఇటువంటి టోర్నమెంట్లు చాలా ఉపయోగపడతాయని, ఇవి కూడా ఏంటంటే సమాజ హితం కోసం, సమాజం కోసం చేసేటటువంటి సేవా కార్యక్రమంగానే దీన్ని మనం పరిగణించాల్సినటువంటి అవసరం ఉంది. ఇటువంటి టోర్నమెంట్స్ వల్ల యువత అంతా కూడా ఇలాంటి ఫిజికల్ గేమ్స్ యాక్టివిటీస్ కానీ
ఇటువైపు మళ్లించడంలో మనం కూడా సమాజానికి ఎంతో కొంత ఒక మెసేజ్ ఇవ్వాలనే ఒక సదుద్దేశంతో ఎమ్మెల్యే రోషన్ కుమార్ గారిని ఇన్స్పిరేషన్గా తీసుకుని ఎస్ఆర్కే యూత్ నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క టోర్నమెంట్ నిజంగా అభినందించాల్సిన విషయం. అలాగే రాజకీయాల్లోకి రాకముందే ఆయన మిషన్ హోప్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించి ఈ ప్రాంతానికి ఎన్నో సేవా కార్యక్రమాలు కరోనా సమయంలో కూడా ఆయన ద్వారా అందించినటువంటి వ్యక్తి ఈ రోజున చింతలపూడి నియోజకవర్గ శాసనసభ్యులుగా ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉంటూ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఆయన చేతుల మీదుగా చేస్తున్నటువంటి మన ఎమ్మెల్యే గారికి మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. చింతలపూడి క్యాంప్ ఆఫీస్ లో చింతలపూడి నియోజకవర్గ శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ పుట్టినరోజు వేడుకలు జరిగాయి. పలువురు ఆయనను కలుసుకుని శుభాకాంక్షలు తెలిపారు. టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి పెనుమర్తి రామ్ కుమార్, క్షత్రియ స్టేట్ కార్పొరేషన్ డైరెక్టర్ నంబూరి రామచంద్రరాజు, సెట్టిబల్జ స్టేట్ కార్పొరేషన్ డైరెక్టర్ చిట్టిబండ రామలింగేశ్వరరావు, స్టేట్ ఎస్సీ సెల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ పాతూరి అంబేద్కర్, తెలుగు యువత ననుబోలు అంజీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు స్వీట్స్ ను తినిపించారు. ఈ సందర్భంగా శాలువాతో ఎమ్మెల్యే రోషన్ కుమార్ ను సత్కరించి పూల బొకేలతో అభినందించారు. బొట్టాగూడెంలో కుమ్మరిగుంట నందు నిర్మించే శ్రీరామ సహిత వీర వెంకట సత్యనారాయణ స్వామి ఆలయ నిర్మాణానికి వీరికొండ వీర్రాజు దంపతులు ₹1,00,000 విరాళం అందజేశారు. కిందటి నెల 30వ తేదీన ఆలయ నిర్మాణానికి ఆలపాటి దుర్గారావు, అనంతకోటి సత్యవాణి దంపతులు భూమి పూజ చేశారు. ఆలపాటి దుర్గారావు బావ వీర్రాజు దంపతులు ముందుకు వచ్చి ₹1,00,000 విరాళం ఇవ్వడంపై నిర్వాహకులు కొనియాడారు. ఆలయ నిర్మాణానికి విరాళాలు ఇచ్చే దాతలు స్థలదాత ఆలపాటి దుర్గారావును గాని, శ్రీ విజయగణపతి ఆలయ కమిటీ సభ్యులను గాని సంప్రదించాలని డోలక్ సోంబాబు కోరారు. ఈ సందర్భంగా విద్యారోహిణి స్కూల్ అధినేత కందుపాటి రామకృష్ణ మీడియాతో మాట్లాడారు. గ్రామ కాపురస్తులు ఆధ్యాత్మిక కార్యక్రమాలకి ఆలంబనగా నిలుస్తున్న నాయకులు శ్రీ ఆలపాటి దుర్గారావు గారి యొక్క బావగారు నీరుకొండ వీర్రాజు గారు, రత్నకుమారి దంపతులు మనకి గుడి నిర్మాణం కోసం ₹1,00,000 చెక్ ని అందించడం జరిగింది. ఆ చెక్ ని ఈ రోజు దుర్గారావు గారి ద్వారా, ఆలపాటి దుర్గారావు గారి ద్వారా గుడి కమిటీకి అందజేయడం జరిగింది. వారికి భగవంతుడు ఆయురారోగ్య అష్టైశ్వర్య భాగ్యాలు కలుగు చేయాలని, మిగతా ఎవరైతే మన చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న భక్తులందరూ తప్పకుండా ఈ గొప్ప కార్యక్రమంలో ఒక సంకల్పంతో లోక కళ్యాణం కోసం చేస్తున్న ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరుకుంటూ, ఈ నిర్మాణానికి విరాళాలు ఇవ్వడానికి ఎవరైనా ముందుకు వచ్చేటట్లయితే వాళ్ళని కూడా మనం సాధారణంగా వాళ్ళు సరైన సముచితంగా గౌరవిస్తూ వారందరినీ ఈ మహాయజ్ఞంలో భాగస్వాములు చేయడానికి ఆలయ కమిటీ సిద్ధంగా ఉంటుంది. కొండేపాటి రామకృష్ణ గారు విద్యారోహిణి స్కూల్ తరఫున కూడా ₹1,00,000 డొనేషన్ చేయడం జరిగింది. ఇది సుమారుగా ₹1,00,00,000 ప్రాజెక్ట్ కాబట్టి ఎక్కువ మంది మంచి మనసుతోటి దీనికి స్పందించి సహకరించాల్సిందిగా అభ్యర్థిస్తూ ధన్యవాదాలు. జంగారెడ్డిగూడెం మండలం గురవేగూడెం గ్రామంలో తెల్లమద్ది చెట్టు త్వరలో స్వయంభులే వెలిసిన శ్రీ మద్ది ఆంజనేయ స్వామి ఉత్సవ విగ్రహానికి శనివారం అర్చక స్వాములు శాస్త్రోక్తంగా పంచామృత అభిషేకం నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామివారి దర్శనం చేసుకున్నారు. భక్తుల సౌకర్యార్థం ఆలయం వద్ద ఏర్పాటు చేసిన మజ్జిగ చలివేంద్రం వద్ద పలువురు దాహార్తి తీర్చుకున్నారు. మధ్యాహ్నం వరకు దేవస్థానానికి వివిధ సేవల రూపేణా ₹157,874 సమకూరినట్లు ఆలయ ఈవో ఆర్వి చందన తెలియజేశారు. స్వామివారి నిత్యాన్నదాన సత్రంలో అధిక సంఖ్యలో భక్తులు అన్నప్రసాద స్వీకరించారు. స్వామివారి దర్శనానికి విచ్చేసిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ పర్యవేక్షకులు జవాది కృష్ణ, కొరగంటి రంగారావు పర్యవేక్షణలో ఏర్పాట్లు చేసినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారిని ఆర్వి చందన తెలియజేశారు. పాకిస్తాన్ పై యుద్ధంలో భారతదేశ విజయాన్ని కాంక్షిస్తూ జంగారెడ్డిగూడెం విజయదుర్గ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భారతీయ సైన్యానికి సంఘీభావం తెలియజేస్తూ ర్యాలీ చేశారు. చారిత్రాత్మక విజయానికి శ్రీకారం చుట్టడంపై భక్తులు హర్షం వ్యక్తం చేశారు. ఈ ర్యాలీని బీజేపీ పట్టణ పూర్వపు అధ్యక్షులు కొప్పాక శ్రీనివాసరావు ప్రారంభించారు. ఆలయ కమిటీ అధ్యక్షులు మారిశెట్టి రాధాకృష్ణ, కార్యదర్శి మోహన్ రావుల ఆధ్వర్యంలో పట్టణ వీధుల గుండా ప్రదర్శన చేశారు. మానవహారం చేశారు. పాకిస్తాన్ ఉగ్రవాదులపై కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న రక్షణ చర్యలను కొనియాడారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా అంతం చేయడమే భారతదేశం లక్ష్యమని ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు సాహసోపేతమైనవని అభివర్ణించారు. జై భారత్, జై జై భారత్ అంటూ కదం తొక్కారు. ఈ కార్యక్రమంలో కమిటీ సహాయ కార్యదర్శి రామశెట్టి శ్రీనివాసరావు, ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు గుడిమెట్ల యుగంధర్, ఆలయ ఉత్సవ కమిటీ అధ్యక్షులు ఎర్రం ఉదయ్ కుమార్, సభ్యులు కర్పూరం తుకారం, జల్లిపల్లి శివకృష్ణ, జువ్వల సతీష్, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సంస్థ నాయకులు మృత్యుంజయ శర్మ, విశ్వ హిందూ పరిషత్ సభ్యులు కూచిపట్ల వెంకట్రామ, కొంచాడు దుర్గా వరప్రసాద్, బీకే విశ్వనాథ్, బీజేపీ నాయకులు, పలువురు దేశభక్తులు పాల్గొన్నారు. దేశ ప్రధాని పూర్తి స్వేచ్ఛ అవడంతో అతి చిన్న వయసులో మళ్ళీ వాళ్ళు
30 సంవత్సరాల లోపు వాళ్ళు జస్ట్ అంటే మన యూత్ కూడా గమనించాలి. 30 సంవత్సరాల లోపు యువతలో ఇండియన్ ఆర్మీ చీఫ్ నేవీ చీఫ్ గా ఉండి 20 నిమిషాల్లో 9 టార్గెటెడ్ ఏరియాలని ధ్వంసం చేశారు. పాకిస్తాన్ లో ఉన్న ఒక్క రాడార్ కూడా మన మిసైల్స్ ను పట్టుకోలేకపోయింది. చివరికి ఏదో వస్తువులు పనిచేయనట్టుగా రాడార్లు కూడా పనిచేయలేదు. ఈ రోజు 20 నిమిషాల్లో మొత్తం కౌలు రైతులు అన్నదాత సుఖీభవ పెట్టుబడి సాయం వర్తింపజేయడంపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని, కౌలు రైతులకు గుర్తింపు కార్డులు మంజూరు చేయకుండా పెట్టుబడి సాయం ఏ విధంగా అందిస్తారని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ ప్రశ్నించారు. శనివారం అన్నే భవనంలో అన్నదాత సుఖీభవ పెట్టుబడి సాయం కౌలు రైతులు అంశంపై ఆయన మాట్లాడారు. ఈ నెలాఖరు నాటికి రైతులకు అన్నదాత సుఖీభవ పెట్టుబడి సాయం అందిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి ప్రకటించారని, వ్యవసాయ శాఖ అందుకు సంబంధించి జాబితాలు సిద్ధం చేయాలని ఆదేశించారని గుర్తు చేశారు. అయితే వాస్తవ సాగుదారులైన కౌలు రైతులకు పెట్టుబడి సాయం అందించడంపై రాష్ట్ర ప్రభుత్వం విధి విధానాలు ప్రకటించకపోవడం అన్యాయమని అన్నారు. కె శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పెట్టుబడి సాయం రైతులకు అందిస్తామని చెప్పేసి ప్రకటన చేసింది. అంటే ముఖ్యమంత్రి గారు కూడా స్వయంగా ఈ నెలాఖరు నాటికి అన్నదాత సుఖీభవ పెట్టుబడి సాయం డబ్బులు రైతుల ఖాతాలకు జమ చేస్తామని చెప్పేసి చెప్పారు. అయితే దానికి సంబంధించిన డేటాని ప్రిపేర్ చేయాలని చెప్పేసి మొత్తం వ్యవసాయ శాఖకి ఆదేశాలు ఇచ్చిన పరిస్థితి ఉన్నది. అయితే అన్నదాత సుఖీభవ పెట్టుబడి సాయం సంబంధించిన విధి విధానాలు మనం పరిశీలిస్తే ఎవరికైతే భూమి ఉన్నదో ఆ భూమి ఉన్న యజమానులకి వెబ్లాండ్ ఆధారంగా ఇవాళ అన్నదాత సుఖీభవ పెట్టుబడి సాయం ఇచ్చే పరిస్థితి కనపడతా ఉంది. అయితే ఇవాళ జిల్లాలో ఏలూరు జిల్లా పరిధిలో 100% భూములు సాగు చేస్తుంది కౌలు రైతులు, పేద రైతులు. మరి కౌలు రైతులకి అంటే భూమి లేని కౌలు రైతులకి ఈ అన్నదాత సుఖీభవ పెట్టుబడి సాయం ఎట్లా అందిస్తారనే విషయం మీద ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం విధి విధానాలు ప్రకటించకపోవడం చాలా దారుణం, అన్యాయం చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. ఎందుకంటే కష్టపడి పంటలు పండిస్తున్న వాస్తవ సాగుదారులుగా ఉన్న కౌలు రైతులకి ఇవాళ అన్నదాత సుఖీభవ పెట్టుబడి సాయం ఇవ్వకుండా కేవలం వ్యవసాయం చేయని భూములు కౌలుకి ఇచ్చిన భూ యజమానులకి ఇవాళ పెట్టుబడి సాయం ఇవ్వడం అంటే ఇది ఏ రకంగా వ్యవసాయాన్ని ప్రోత్సహించడం అని చెప్పేసి వాళ్ళు ప్రశ్నించాల్సిన పరిస్థితి ఉన్నది. ఒకవైపు ఏమో మాకు కౌలు రైతుల ప్రాధాన్యత ఉన్నది, మేము కౌలు రైతులను ఆదుకుంటాం అని చెప్పేసి ఎన్నికల్లో ఇటు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, అటు పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు. గతంలో అయితే పవన్ కళ్యాణ్ గారు అయితే ఇవాళ కౌలు రైతులకు సంబంధించి ఒక ప్రత్యేకమైన మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని, అట్లాగే గత ప్రతిపక్షంలో ఉండగా ఆయనే చనిపోయిన ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబానికి ₹1,00,000 పరిహారం ఇచ్చి ఈ రకంగా మేము అధికారంలోకి వస్తే కౌలు రైతులు పూర్తి స్థాయి మేలు చేస్తాం, న్యాయం చేస్తామని చెప్పారు. మరి అన్నదాత సుఖీభవ పెట్టుబడి సాయం అందించాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఇవాళ కౌలు రైతులకు సంబంధించిన విధి విధానాలు ఎందుకు ప్రకటించలేదని చెప్పేసి అడుగుతా ఉన్నాం. కాబట్టి ఇవాళ వాస్తవ సాగుదారు అంటే గత ప్రభుత్వం ఏం చేసిందంటే ఇవాళ రైతు భరోసా ఇవ్వాల్సి వచ్చినప్పుడు కౌలు రైతులు సామాజిక తరగతులుగా విభజించి ఓసీ కౌలు రైతులకి ఏదైతే రైతు భరోసా సాయం అందించలేదు, అట్లాగే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించి ఒక భూ యజమాని కింద ఒకరికి మాత్రం ఇచ్చిన పరిస్థితి ఉన్నది. అది కూడా సంపూర్ణంగా అమలు చేసిన పరిస్థితి లేదు. మరి ఈ ప్రభుత్వం అయినా రైతు కౌలు రైతు న్యాయం చేస్తుందని చెప్పి ఆశిస్తే ఇంతవరకు కొత్త చట్టం తీసుకురాలేదు, కౌలు రైతు కార్డులు ఇవ్వలేదు, బ్యాంకుల ద్వారా రుణాలు ఇవ్వలేదు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఏదైతే కిసాన్ సమ్మాన్ నిధి పథకం ఉన్నదో అది కౌలు రైతులు గుర్తించడం లేదు. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం కౌలు రైతులు గుర్తించడం లేదు. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో కేంద్రం ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ఒత్తిడి తీసుకొచ్చి కౌలు రైతులు గుర్తించే విధంగా కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. జంగారెడ్డిగూడెంలో ఉత్తరం వైపు 7 కొండలలో 6వ కొండపై పారిజాత వృక్షాల్లో వెంచేసి ఉన్న వెంకటేశ్వర స్వామి వారికి ప్రీతికరమైన రోజు శనివారం కావడంతో తెల్లవారుజామున 4 గంటలకే భక్తులు ఆలయానికి తరలివచ్చారు. వేకువజామునే స్వామివారి సుప్రభాత సేవ ఆలయ అర్చకులు నల్లూరి రవికుమారాచార్యులు, ఋషికేశ్ ఆచార్యులు, కుమారాచార్యుల ఆధ్వర్యంలో నిర్వహించారు. స్వామివారికి ఆరాధన, తీర్థప్రసాద గోష్ఠి, తోమాల సేవ, బాలభోగ నివేదన చేశారు. ప్రత్యేక దర్శనాలు, అష్టోత్తర పూజలు జరిపారు. వేసవి సెలవులు, వివాహ ముహూర్తాలు కావడంతో విద్యార్థులు, భక్తులు అధిక సంఖ్యలో స్వామివారికి మొక్కుబడులు చెల్లించుకున్నారు. ఆలయానికి వచ్చిన భక్తులకు దాతల సహకారంతో రెడ్డి రంగాప్రసాద్ వారి కుటుంబ సభ్యులు మజ్జిగ వితరణ చేశారు. అలాగే ప్రతి శనివారం దాతల సహకారంతో ఉచిత అన్నప్రసాద వితరణ అత్యంత వైభవంగా జరుగుతోంది. ఈ రోజు దాతలుగా జంగారెడ్డిగూడెంకు చెందిన గుమ్మడి ప్రసాద్, నోర్న వీర్రాజు, గోర్తి శివకృష్ణ వారి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఆలయ అర్చకులు నల్లూరి రవికుమారాచార్యులు, రాఘవాచార్యులు స్వామివారి వేదాశీసులతో పాటు శేష వస్త్రాలతో సత్కరించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి మాణికల రాంబాబు ప్రసాదాలను అందజేశారు. ఈ పూజా కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు రెడ్డి రంగప్రసాద్, పేరుచర్ల జగపతిరాజు, దండు ధనరాజు, వాస్పిసాయి నాగేష్ పాల్గొన్నారు.
ఇప్పుడు కాసేపు ప్రకటనలు. ఏమండి, కిడ్నీ వైద్యం ఖరీదైందని బాధపడుతున్నారా? లేదు, మధ్యతరగతి ప్రజల కోసం రాజమండ్రిలో ఎల్లవేళ 24/7 అందుబాటులో ఉంది శ్రీ సాగర్ కిడ్నీ కేర్. జనరల్ వార్డ్ 1500 రూపాయలు మాత్రమే, సింగిల్ రూమ్ నాన్ ఏసీ 2500 రూపాయలు మాత్రమే, ఐసీయూ 6000 రూపాయలు మాత్రమే. ఏంటి, మెడలో గొట్టాలు డయాలసిస్ అంటే భయపడుతున్నారా? ఖరీదైంది అనుకుంటున్నారా? కానే కాదు. మెడలో గొట్ట వేయటాన్ని ఐజేవి అంటామండి, 7000 రూపాయలు మాత్రమే. కిడ్నీ ముక్క పరీక్ష రిపోర్టు చేయటం అన్ని కలిపి 16,500 రూపాయలు మాత్రమే. 600 కిడ్నీ బయాప్సీలు చేసిన అనుభవం కలదు. 50 మంది చిన్నపిల్లలకి కిడ్నీ బయాప్సీ చేసిన అనుభవం కలదు. చేతికి ఫిస్ట్లో లేదని బాధపడుతున్నారా? పర్మనెంట్ డయాలసిస్ పేషెంట్స్ ఫిస్ట్లో ఆపరేషన్ 18,000 నుంచి 20,000 రూపాయలు మాత్రమే. ఈ నరాలు సరిగ్గా లేవు, ఫిస్ట్లో దొరకట్లేదు, మరి ఎలాగ డయాలసిస్ అని ఇబ్బంది పడుతున్నారా? మన బతుకు ఇక్కడితో అయిపోయింది అనుకున్నారా? లేదు, దానికే మార్గం పర్మ్ కేర్. పాలిండ్రోమ్ 3rd జనరేషన్ పర్మ్ కేర్ మొత్తం కలిపి 35,000 రూపాయలు మాత్రమే. ఇంపోర్టెడ్ పర్మ్ కేర్. సో మనం యుఎస్ లో తయారయ్యే కెథటర్స్ మాత్రమే, యుఎస్ FDA అప్రూవ్డ్ కెథటర్స్ మాత్రమే వాడతాం. నాణ్యమైన వైద్యానికి మారుపేరు శ్రీ సాగర్ కిడ్నీ కేర్ రాజమండ్రి. విద్యా వికాస్ 25 years of excellence. క్వాలిటీ ఎడ్యుకేషన్ తో పాటు ఎక్స్ట్రా కరికులర్ సోషల్ యాక్టివిటీస్ ను కలిపి బోధించే ఏకైక విద్యా సంస్థ. ఇక్కడ ప్రతి విద్యార్థి ఇండిపెండెంట్ గా డెసిషన్ మేకింగ్ స్కిల్స్ తో వాళ్ల భవిష్యత్తును వాళ్లే నిర్ణయించుకునేలా తయారు చేయబడతారు. వెల్ ఎక్స్పీరియన్స్డ్ లెక్చరర్స్, ఏసీ డిజిటల్ క్లాస్ రూమ్స్ విత్ బిల్డ్ ఇన్ ప్లే జోన్స్, సెక్యూర్డ్ అట్మాస్ఫియర్, 24/7 CCTV సర్వైలెన్స్. అరౌండ్ 120 విలేజెస్ కు బెస్ట్ బస్ ట్రాన్స్పోర్టేషన్, న్యూట్రిషన్ మరియు ఆర్గానిక్ ఫుడ్, మినరల్ వాటర్, హాట్ వాటర్ తో కూడిన హాస్టల్స్. గత 20 సంవత్సరాలుగా 10th ఇంటర్మీడియట్ లో స్టేట్ టాప్ రిజల్ట్స్ మరియు ఆల్ ఇండియా IIT, JEE మెయిన్స్, ఎంసెట్ లలో స్టేట్ వైడ్ బెస్ట్ రిజల్ట్స్. ఈ అకాడమిక్ ఇయర్ లో నేషనల్ అండ్ స్టేట్ ఒలింపియాడ్స్ లో 240కి పైగా విద్యార్థులకు ర్యాంకులు. కంప్యూటర్ ల్యాబ్స్, లాంగ్వేజ్ ల్యాబ్స్, సైన్స్ ల్యాబ్స్, లైబ్రరీ, ఫీల్డ్ ట్రిప్స్, సెమినార్ హాల్స్, ఇండోర్ మరియు అవుట్డోర్ గేమ్స్ అన్ని ఒకే చోట. అది విద్యా వికాస్. విద్యా వికాస్ విద్యా సంస్థలు కిడ్స్ క్యాంప్, హై స్కూల్, జూనియర్ కాలేజ్, జంగారెడ్డిగూడెం, గాజువాక. ఫోన్ నంబర్స్ 08821 223 and 223 సెల్ నంబర్స్ 9169969939 and 9491970031. వెల్కమ్ బ్యాక్. మంగళగిరి నందు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. 2 రోజుల పాటు శిక్షణ కార్యక్రమంలో భాగంగా అక్కడే ఉన్న చింతలపూడి నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. శిక్షణ కార్యక్రమంలో భాగంగా అక్కడే ఉండిపోవడంతో ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవులు, ఈస్ట్ విజయవాడ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ల చేతుల మీదుగా కేక్ కట్ చేసి సొంగ రోషన్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సాయిల సత్యనారాయణ, పట్టణ అధ్యక్షులు రావురి కృష్ణ, కిలారు సత్యనారాయణ, బొబ్బర రాజ్పాల్ కుమార్, కుక్కల మాధవరావు, గోలి అనిల్, ఎలికే వరప్రసాద్, ముల్లపూడి శ్రీను, తానిగడప నరేష్ కుమార్, సింహాద్రి రవి, తారిపిరెడ్డి రామకృష్ణ, లింగాల సత్యనారాయణ, దివాకర్, లాగు సురేష్, నాయుడు శ్రీను, కంచర్ల గణేష్, బేతాళం రమేష్, మన్యం దుర్గారావు, భోగవల్లి రత్నాజీ, శీలం గోపి, యంత్రపాటి శ్రీను, పారేపల్లి నరసింహమూర్తి, మద్దిపాటి ఉదయ్, ఉండవల్లి రవి తదితరులు పాల్గొన్నారు. మనం ఉపన్యాసాలు చెప్పుకోవడం, నాయకులు గౌరవించాలి, మన ఆది నాయకులు గౌరవించాలా, మన నాయకులు గౌరవించాలా, పదవిని మనం గౌరవించాలి. ఆ విధంగా ఆయన పుట్టినరోజు మనందరం కూడా జరుపుకోవటం ఇది మంచి విషయం. మరి మరొకసారి ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియచ్చు. మీరందరూ కూడా కుటుంబంలాగా ఉండి రాను రోజుల్లో మళ్ళా 2029 ఎన్నికల్లో ఒక యుద్ధంలాగా మంచి మెజార్టీతో అక్కడ కాన్స్టిట్యూన్సీలో ఎవరు శాసనసభ్యులుగా నిర్ణయం చేయబడితే అభ్యర్థిగా నిర్ణయం చేసి వారిని గెలిపించే బాధ్యత సమిష్టిగా తీసుకోవాలని మరొకసారి కోరుకుంటూ ఇవాళ జరిగిన కార్యక్రమం అదేవిధంగా కూటమిని కూడా మనం బాగా కలుపుకోవాల్సిన అవసరం. వారి ఇన్ఫీరియారిటీ ఫీల్ అవ్వకుండా వారిని కూడా కలుపుకుని మనం ముందుకెళ్లాల్సిన అవసరం చాలా ఉంది. వాళ్ళు కలుపుకుంటే మనకేదో వార్డు మెంబర్గా పోతానో లేకపోతే ఇంకో పదవి పోతానని అనుకోకుండా అందరం కలిస్తేనే ఈ బలమైన శక్తిగా రూపొందించబడతాం. ఇందాక ఆ పాయింట్ నేను మర్చిపోయాను, దాన్ని ఇప్పుడు కవర్ చేస్తాను. మరొకసారి కుమార్ నా తరఫున కూడా మీరు ఎమ్మెల్యే గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసినప్పుడు నేను కూడా ఫోన్లో చెప్తాను. మొన్న ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఫస్ట్ మేము రాజమండ్రిలో మీటింగ్ పెట్టాం. రాజమండ్రిలో మీటింగ్ పెట్టిన తర్వాత 2 రోజులకి నాకు కాల్ వచ్చింది. ఎవరి దగ్గర నుంచి వచ్చిందంటే మన రోషన్ కుమార్ ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి వచ్చింది. ఆయన తరచూ నాకు కాల్ చేసి, సార్ రిజిస్ట్రేషన్ లాస్ట్ తేదీ ఇప్పుడు, అర్హత ఎవరికి ఉంటుంది, ఎట్లా ఉంటుంది, ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకునేవారు. అంటే ఆయన మన రాబోయే ఎమ్మెల్సీని ఖచ్చితంగా గెలిపించుకోవాలనే తపన ఆయనలో నాకు కనపడేదండి. ఈ సందర్భంగా ఇలాంటి 100 పుట్టినరోజులు
రోషన్ కుమార్ గారు జరుపుకోవాలని, చాలా పెద్ద నాయకుడు, ఆయన కూడా వ్యవస్థలో పెద్ద నాయకుడు కావాలని, చింతలపూడికి మరింత సేవలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ అండి. సెల్ఫ్ డిపోర్టేషన్ ఆర్డర్స్ పై సంతకం చేసినట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెల్లడించారు. అక్రమ వలసదారులు ఎయిర్పోర్ట్ కు వెళ్లి ఫ్రీ టికెట్ తీసుకుని వారి దేశానికి వెళ్లిపోవచ్చని తెలిపారు. డిపోర్టేషన్ బోనస్ కూడా ఇస్తున్నట్లు తెలియజేశారు. ఇంకా యుఎస్ లో ఇల్లీగల్ గా ఉంటే జైలు, జరిమానాలు, కఠిన చర్యలు తప్పవని తెలిపారు. మీరు నిజంగా మంచివారైతే తిరిగి ఆహ్వానిస్తామని ట్రంప్ పేర్కొన్నారు. Today I signed an executive order to launch the first ever self-deportation program for illegal aliens. We are making it as easy as possible for illegal aliens to leave America. Any illegal alien can simply show up at an airport and receive a free flight out of our country. We have also launched a phone app called CBP Home. That's CBP Home, where illegals can book a free flight to any foreign country. As long as it's not here, you can go anywhere you want. We're also adding a very important exit bonus for illegals to further incentivize their self-deportation. This deportation bonus will save American taxpayers billions and billions of dollars. What Biden did to this country can never be explained, will never, ever be accepted. Eventually, when the illegals are gone, it will save us trillions of dollars. However, if illegal aliens choose to remain in America, they're remaining illegally and they will face severe consequences. Illegal aliens who stay in America face punishments including significant jail time, enormous financial penalties, confiscation of all property, garnishment of all wages, imprisonment and incarceration, and sudden deportation in a place and manner solely of our discretion. So to all illegal aliens, book your free flight right now. We want you out of America, but if you're really good, we're going to try and help you get back in. Thank you. పెళ్లైన 3 రోజులకే బోర్డర్ కు తిరిగి రావాలని జవాన్ కు పిలుపు వచ్చిన సంఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. మహారాష్ట్రకు చెందిన జవాన్ మనోజ్ పాటిల్ కు ఈ నెల 5వ తేదీన వివాహం జరిగింది. వివాహ సెలవుల మీద ఉన్న జవాన్ మనోజ్ పాటిల్ కు భారత్ పాక్ మధ్య ఉద్రిక్తత పరిస్థితుల దృష్ట్యా బోర్డర్ కు తిరిగి రావాలని పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా మనోజ్ భార్య యామిని మాట్లాడుతూ, నా సింధూరాన్ని దేశ రక్షణ కోసం బోర్డర్ కు పంపుతున్నా అంటూ కన్నీటి పర్యంతమైంది. పెళ్లైన 3 రోజులకే తిరిగి బోర్డర్ కు వెళ్లడంతో మనోజ్ పాటిల్ భార్య, కుటుంబ సభ్యులు విచారం వ్యక్తం చేస్తూనే దేశం కోసం వెళ్తున్న మనోజ్ పాటిల్ ను వివాహమైన 3 రోజులకే పంపుతున్న భార్యను చూసి గర్వపడుతున్నట్లు తెలిపారు. పాకిస్తాన్ వల్ల నా సినిమా ఈవెంట్ క్యాన్సిల్ అయిందనే సాటిస్ఫాక్షన్ కూడా వాళ్ళకి ఇవ్వకూడదని హిట్ 3 సక్సెస్ ఈవెంట్ ప్లాన్ చేశామని హీరో నాని అన్నారు. కేంద్రానికి, ఇండియన్ ఆర్మీకి ప్రతి ఒక్కరూ మద్దతు తెలియజేయాల్సిన తరుణం ఏర్పడిందని, జై హింద్, జై భారత్ అని తెలిపారు. ఈ రోజే ఎవరితో మన టీం అందరితో మాట్లాడుతూ, పర్లేదా ఈ రోజు సక్సెస్ ఈవెంట్ కొంచెం సిచ్యువేషన్ సెన్సిటివ్ గా ఉంది కదా అని అడిగినప్పుడు నాకు ఇమీడియట్ గా అనిపించింది అంటే, ఇలాంటి అంటే వాళ్ళు సిచ్యువేషన్ సెన్సిటివ్ ఉండటం అంటే అవతల వాళ్ళు మనతో ఏదో మనకు ఒక ప్రాబ్లం క్రియేట్ చేయాలని ట్రై చేశారు. ఆ ట్రై చేసిన దానికి మన వాళ్ళు, మన ఇండియన్ ఆర్మీ చాలా పద్ధతిగా, ఫోకస్డ్గా, డిగ్నిఫైడ్గా వాళ్ళకి తిరిగి ఇచ్చింది కదా. అదొక అంటే వాళ్ళు చేసిన ఒక దాని వల్ల ఒక ఇండియాలో ఒక పార్ట్లో ఒక సినిమా సక్సెస్ ఈవెంట్ క్యాన్సిల్ అయిందన్న సాటిస్ఫాక్షన్ కూడా వాళ్ళకి ఇవ్వకూడదు మనం. అంటే అసలు ఏమీ టచ్ చేయలేకపోయారు అన్నది కూడా ఒక స్టేట్మెంట్ పాస్ చేయాల్సిన బాధ్యత కూడా మనందరికీ ఉంది టీమ్గా. లెట్స్ సెలబ్రేట్, లెట్స్ సే ఆర్ సెల్యూట్ టు ద ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ అండ్ యూనో అందరికీ ఆ ఫ్రంట్ లైన్స్లో ఉండి ఫైట్ చేస్తున్న వాళ్ళందరికీ మన ట్రిబ్యూట్, మనం రెస్పెక్ట్ పే చేసుకుందాం. అండ్ ఇట్స్ ఆల్సో బ్రహ్మాండమైన ఒక ఆపర్చునిటీ అని చెప్పి ఈరోజు ఈవెంట్ని యాజ్ టీస్గా ప్లాన్ చేయడం జరిగింది, ముందు ప్లాన్ ప్రకారమే. సో టు ఆర్మ్డ్ ఫోర్సెస్లో ఉన్న అందరికీ కూడా నా తరఫు నుంచి, టీం తరఫు నుంచి ఇట్స్ అ బిగ్ సెల్యూట్. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఉన్నారు కాబట్టి మేము బయట అసలు ఇక్కడికి వస్తున్న చోట అన్ని పనులు సాఫీగా జరిగిపోతున్నాయి. అసలు ఇక్కడ మనం అప్పుడప్పుడు వింటుంటాం, ఆ దేశంలో యుద్ధం, ఈ దేశంలో యుద్ధం అని. అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయి అప్పుడప్పుడు వీడియోలు చూస్తుంటాం. మన దేశం అంతా యాజ్ ఇట్ ఈస్గా ఫంక్షన్ అవుతుందంటే దానికి కారణం ఇండియన్ ఆర్మీ అండ్ వాళ్ళందరికీ మన సైడ్ నుంచి బిగ్ సెల్యూట్. ఇండియాకు చెందిన ఆర్మీ బేస్లు క్షేమంగా ఉన్నాయని పాక్ చేస్తున్న ప్రచారాన్ని ఇండియన్ ఆర్మీ అధికారులు ఖండించారు. దేశ ఆర్మీ బేస్ చిత్రాలను విడుదల చేశారు. आखिर मैं आपको कुछ वीडियो दिखाना चाहती हूं जहां पर इंडियन आर्मी के वेपन्स एलओसी पर पाक के एसेट्स को ध्वस्त करते नजर आ रहे हैं।
स्क्रीन में आप देख सकते हैं इस वीडियो को। धन्यवाद। जय हिंद। Pakistani claims about activities that they have undertaken continue to be heavy on lies, misinformation and propaganda. And on top of that, this is peddled by Pakistani state agencies. The claims that they have made about attacking and destroying various places, various military installations and facilities, as has been pointed out by my colleagues here this morning, are completely false. The claim about the Air Force station in Sirsa being destroyed, completely false, as you've seen. The claim about the Air Force station in Suratgarh being destroyed, completely false again, as you have seen. There's a claim that has been made that the S-400 base at Adampur was destroyed, completely false once again. Claims have been made about large sections of Indian critical infrastructure, power systems, cyber systems, etc. being attacked and destroyed, completely false. I would urge all of you and all those who watch this not to be misled by this tissue of lies that is being peddled by the Pakistani state for obvious purposes. అమాయకులను చిన్న పిల్లలను చంపమని ఇస్లాం చెప్పలేదని, జవానులకు మద్దతుగా మనమందరం ఉండాలని పాకిస్తాన్ మాటిమాటికి మజాక్ చేస్తుందని, పాకిస్తాన్ దాడి చేస్తే భారత్ వెనక్కి తగ్గదని, అమాయకులను చిన్నపిల్లలను చంపే పాకిస్తాన్ కు ఇస్లాం పేరు పలికే అర్హత కూడా లేదని, అమ్మ కడుపులో ఉండి ఈ భూమిపై పడినప్పుడు చచ్చే వరకు ఈ భూమి కోసమే బతకాలని అనజరుద్దీన్ ఓవైసీ అన్నారు. बार बार मदाखलत पाकिस्तान की तरफ से की जा रही है। हमारी सरकार ने कह दिया कि हम अपने इंटेंडेड ऑब्जेक्टिव्स को हासिल कर लिए, अगर आप एस्केलेट करेंगे तो हम पीछे नहीं हटेंगे, अगर पाकिस्तान डी एस्केलेशन करेगा तो वो वही रहेगा। अगर हम इस वतन में हमारी मां की पेट से इस वतन में पैदा हुए और जब इंशाअल्लाह ईमान के साथ हम जाएंगे इस दुनिया से तो हम इसी वतन के आगोश में जाएंगे, चाहे मैं हूं या शब्बीर साहब हो या आप तमाम हो। तो ये प्रोपेगेंडा झूठा है पाकिस्तान का, इस्लाम का नाम ले रहे हैं। अरे तुम मुबारक महीने में कैसा तुमके इस्लाम का नाम लेके तुम बच्चों को मार दिए, तुम्हारी टू नेशन थियरी को हमने पहले रिजेक्ट कर दिया था। तो मैं तमाम से आपसे अपील कर रहा हूं आपके जरिए से, क्योंकि सहाफियों के दरमियान में बोलने का फायदा ये है कि इन्फॉर्मेशन పాకిస్తాన్ లో అర్ధరాత్రి 1:40 హై స్పీడ్ మిసైల్ తో పంజాబ్ ఎయిర్ బేస్ మీద దాడి చేయడానికి ప్రయత్నించిందని, పాక్ అనేక డ్రోన్లు, లాంగ్ రేంజ్ వెపన్స్, సాయుధ విమానాలతో ఎల్ఓసి వద్ద దాడి చేసిందని, వీటిని భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టారని కల్నల్ సోఫియా కురేషి స్పష్టం చేశారు. पाकिस्तान सेना ने पूरी पश्चिम मोर्चे पर लगातार आक्रामक गतिविधियां जारी रखी। उसमें यूकैप ड्रोन्स, लॉन्ग रेंज वेपन्स, लॉइटरिंग म्यूनिशंस और लड़ाकू विमानों का उपयोग कर भारतीय सैन्य ढांचे को निशाना बनाया। नियंत्रण रेखा पर भी ड्रोन घुसपैठ और भारी कैलिबर हथियारों से गोलाबारी की। अंतर्राष्ट्रीय सीमा और एलओसी पर श्रीनगर से नलिया तक 26 से अधिक स्थानों पर हवाई घुसपैठ के प्रयास किए गए। भारतीय सशस्त्र बलों ने अधिकांश खतरों को सफलतापूर्वक निष्क्रिय किया। फिर भी वायु सेना स्टेशनों पर उधमपुर, पठानकोट, आदमपुर और भुज बठिंडा स्टेशन, इन सब पर उपकरण व पर्सनल्स को हानि पहुंचाई। मैं ये भी बताना चाहती हूं कि पाकिस्तान ने हाई स्पीड मिसाइल सुबह 1:40 पर इस्तेमाल करके पंजाब के एयरबेस स्टेशन को दागने की कोशिश की। एक निंदनीय और अनप्रोफेशनल एक्ट के तहत पाकिस्तान ने श्रीनगर, अवंतीपुर और उधमपुर के वायु सेना अड्डों पर चिकित्सा केंद्र और स्कूल परिसर को निशाना भी बनाया, जिससे उसके द्वारा सिविल इंफ्रास्ट्रक्चर पर हमला करने की
गैर जिम्मेदाराना प्रवृत्ति फिर उजागर हुई। రాత్రి సమయంలో పాకిస్తాన్ ఆర్మీ ఇండియాపై దాడులకు పాల్పడుతోంది. దీంతో ఇండియన్ ఆర్మీ ఎల్ఓసి వద్ద కట్టుదిట్టమైన భద్రతల నడుమ పాకిస్తాన్ దాడులను ఎప్పటికప్పుడు తిప్పికొడుతోంది. మూడో రోజు సైతం పాకిస్తాన్ దాడులకు పాల్పడింది. జమ్మూ సమీపంలో పాకిస్తాన్ పోస్టులు, ఉగ్రవాద లాంచ్ ప్యాడ్లను భారత సైన్యం ధ్వంసం చేసింది. ఈ దృశ్యాలను ఆర్మీ ఎక్స్ లో విడుదల చేసింది. పాకిస్తాన్ క్షిపణి జమ్మూలోని ఆప్ శంభు ఆలయాన్ని టార్గెట్ చేయాలని చూస్తే దాడి విఫలమైంది. ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని ధృవీకరించారు. భారత డ్రోన్లు సమర్థవంతంగా పాక్ దాడులను ఎదుర్కొంటూ పాక్ డ్రోన్స్ ను గగనంలోనే ధ్వంసం చేస్తున్నాయి. జలాల్పూర్ జఠాన్ పై పాకిస్తాన్ లో కరియన్ ఖాంట్ పై దాడి చేశాయి. జమ్మూ కాశ్మీర్ లో రజౌరి పట్టణంపై పాక్ దాడి చేయగా రజౌరి అడిషనల్ డిప్యూటీ కమిషనర్ రాజ్ కుమార్ తీవ్రంగా గాయపడి మరణించినట్లు సమాచారం. దీనిపై పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది. పాకిస్తాన్ భారత్ ల మధ్య కొనసాగుతున్న దాడుల నేపథ్యంలో పాకిస్తాన్ డైరెక్టర్స్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ ఇండియన్ డీజీఎంఓను పిలిపించారని సమాచారం. దీనిపై విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ మాట్లాడారు. ఇరుపక్షాలు భూమి, గాలి, సముద్రంలో ఆపివేసే దిశగా నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ నెల 12వ తేదీన సైనిక కార్యకలాపాలపై మరోమారు మాట్లాడతామని తెలిపారు. పాకిస్తాన్ called the Director General of Military Operations of India at 15:35 hours earlier this afternoon. It was agreed between them that both sides would stop all firing and military action on land and in the air and sea with effect from 1700 hours Indian Standard Time today. Instructions have been given on both sides to give effect to this understanding. The Directors General of Military Operations will talk again on the 12th of May at 1200 hours. Thank you. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పాకిస్తాన్ భారత్ మధ్య మూడో రోజు కొనసాగిన యుద్ధం, దాడుల దృశ్యాలను విడుదల చేసిన ఆర్మీ. జంగారెడ్డిగూడెంలో చింతలపూడి ఎమ్మెల్యే పుట్టినరోజు వేడుకలు. చేను ప్రసాద్ ఆధ్వర్యంలో అమ్మ ప్రేమ ఆదరణ ఆశ్రమంలో చిన్నారులకు సేవలు. మంగళగిరి టీడీపీ కార్యాలయంలో చింతలపూడి ఎమ్మెల్యే పుట్టినరోజు కార్యక్రమం. చింతలపూడిలో పాల్గొన్న నియోజకవర్గానికి చెందిన నాయకులు, కార్యకర్తలు. జంగారెడ్డిగూడెంలో ఎస్ఆర్కే వాలీబాల్ టోర్నమెంట్ ను రెండవ రోజు ప్రారంభించిన చార్టర్డ్ అకౌంటెంట్ దాకారపు కృష్ణ. పాకిస్తాన్ పై భారత్ సైన్యం చేస్తున్న దాడులకు మద్దతు తెలియజేస్తూ ర్యాలీ, మానవహారం చేసిన జంగారెడ్డిగూడెం విజయదుర్గ ఆలయ కమిటీ. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.